బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వల్లభనేని వంశీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. గతంలో నారా భువనేశ్వరిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. కానీ వంశీ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులకి టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అయితే వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటున్నారు టీడీపీ కార్యకర్తలు. విజయవాడలో వల్లభనేని వంశీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. గతంలో నారా భువనేశ్వరిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. కానీ వంశీ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులకి టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అయితే వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ప్రస్తుతం మా ప్రతినిధి శివ వల్లభనేని వంశీ ఇంటి వద్ద అవైలబుల్ గా ఉన్నారు. మరింత సమాచారం అందిస్తారు. శివ, వల్లభనేని వంశీ ఇంటి ముందు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎప్పటికీ సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది? వంశీ అయితే ప్రస్తుతం ఇంట్లో లేరు. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాధిక, మొత్తం మీద చూసుకుంటే గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ గతంలో జరిగిన శాసనసభలో ఏదైతే భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడి పాల్పడేందుకు ఆయన ఉన్న అపార్ట్మెంట్ వద్ద కూడా ఒక్కసారిగా భారీగా చేరుకొని రాళ్ల వర్షాన్ని కురిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కార్యకర్తల్ని నేతల్ని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చెదరగొట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పే వరకు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పి కూడా వారైతే భీష్మించి కూర్చున్న పరిస్థితి. కానీ వంశీ లేరని చెప్పి పోలీసులు చెప్పడంతో టీడీపీ నేతలకి పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే మొత్తం అపార్ట్మెంట్ లోపల చొచ్చుకెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్స్, పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. అలాగే 2 వాహనాలు, వంశీకి సంబంధించిన 333 అనే ఫ్యాన్సీ నెంబర్ కలిసిన 2 వాహనాలు స్కార్పియోకి వర్ధం పగలబడటం, మరొక వాహనానికి స్వల్పంగా గాయన, అలాగే బయట ఉన్న మరొక 2 వాహనాలకు కూడా ధ్వంసమైన సంఘటన జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 4 వాహనాలు ధ్వంసమైన. ప్రస్తుతం వంశీ నివాసాన్ని పోలీసులు అయితే తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇదైతే బందర్ రోడ్డు, మెయిన్ ప్రధానమైన రహదారి బందర్ రోడ్డు సమీపంలోనే ఆయన నివాసం ఉన్న పరిస్థితి కనిపించింది. 4 దిప్పులా కూడా పోలీసు అధికారులు భారీ ఎత్తున బలగాలను అయితే మోహరించారు. ముళ్ల కంచెలను వేసి మరి ఇక్కడ పోలీసులు అయితే పహరా కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్న ఒక రహదారి, అటువైపు ఒక దారి, మొత్తం 4 రహదారులు, చుట్టూ ఉన్న 4 రహదారులను కూడా పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ సమీప భవిష్యత్తులో ఏ విధంగా కూడా అటెంప్ట్ జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే భారీ స్థాయిలో బలగాల్ని మోహరించి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రస్తుతం పెను దుమారం చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వంశీ నివాసానికి అటెంప్ట్ చేయడంతో కూడా విజయవాడలో ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. విజయవాడ నగరానికి సంబంధించిన పోలీసులు అయితే భారీ స్థాయిలో ఇక్కడ నలువైపులా మోహరించున్నారు. కానీ అనుక్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే మాత్రం ఈ ప్రాంత వాసుల్లో కొనసాగుతోంది. మరొక వైపు తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా టీడీపీ నేతలైతే ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ ప్రాంతం అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి పోలీసులు ఏ రకంగా కట్టడి చేయబోతున్నారు ఏమిటనే దానికి సంబంధించి. ప్రస్తుతం ఎవరైతే దాడికి అటెంప్ట్ చేశారో వారంతా కూడా ఇక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తూ ఉంది. రాధిక, రైట్ శివ, వంశీ ఎక్కడున్నారు అని పోలీసులు సమాధానం చెప్తున్నారు. వంశీ ఈ ఇష్యూకి సంబంధించి ఏమైనా స్పందించే అవకాశం ఉంది? ఎప్పటికీ స్పందించే అవకాశం కనిపిస్తుంది?
అంటే ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోని ఈ అంశానికి సంబంధించి కూడా వంశీ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం కౌంటింగ్ హాల్లో నుంచి ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నాడా లేకపోతే అటు నుంచి అటు విదేశాలకు వెళ్ళిపోయాడు అనేది క్లారిటీ లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం అయితే ఆయన గన్నవరంలో ఇటు విజయవాడలో 2 చోట్ల కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా జరిగిన సంఘటనకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఆయన సిబ్బంది అలాగే అపార్ట్మెంట్ సెక్యూరిటీ కూడా ఆయనకు సమాచారం ఇస్తారు. మరి ఆయనకు సమాచారం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన స్పందించే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా జరుగుతున్న సంఘటనల పట్ల నిన్న ఆ పార్టీ నేతలు గవర్నర్ను కలవటం, అలాగే ట్విట్టర్ వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నర్ని కోరటం, ఇట్లా వరుసగా పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు పాల్పడటం, తాజాగా వల్లభనేని వంశీ నివాసంపై దాడులు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా అయితే వ్యవహరించారో తిరిగి అదే రకంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇటువంటి ఈరోజు జరిగిన సంఘటనల నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ జిల్లా అటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే గతంలో టీడీపీ నేతలపై కార్యకర్తలపై అసభ్యజాలం అలాగే ఇష్టానుసారంగా వ్యవహరించారో వారందరి నివాసాలు కార్యాలయాల వద్ద కూడా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. రాధిక. రైట్ శివ, గతంలో కూడా ఈ ఇష్యూకి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మీడియా ముందు తన గోడును వెళ్లిబోసుకున్న పరిస్థితిని మనం చూసాం. ప్రస్తుతం ఇప్పుడు ఈ రివెంజ్ యాక్షన్స్కి సంబంధించి అంటే కొడాలి నాని ఇంటిపై దాడి అలాగే వంశీ ఇంటిపై దాడి, ఈ రివెంజ్ యాక్షన్స్కి సంబంధించి టీడీపీ అధినేత ఏ విధంగా స్పందిస్తున్నారనుకోవచ్చు, ఎటువంటి అభిప్రాయం చెప్తారనుకోవచ్చు? పక్కాగా ప్రస్తుతానికైతే ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారాన్ని అయితే కైవసం చేసుకుంది, ఇంకా బాధ్యతలు అయితే స్వీకరించలేదు. ఈ నెల 12వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సో ఆలోపుగా ఎటువంటి అంశాలకు సంబంధించి ఆయన అయితే స్పందించే అవకాశం లేదు. అయితే నిన్న మొన్న జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ వేదికగా కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే 5 సంవత్సరాల పాటు ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి కేవలం నువ్వు అదే భ్రమలో ఉండి తమపై ఈ రకమైన ఆరోపణలు చేయటం సమంజసం కాదు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇటువంటి దాడులు చేయటం సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా చంద్రబాబు అయితే దీనికి సంబంధించి ఖండించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి, ఎందుకంటే ఇంకా చంద్రబాబుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా మెజార్టీ అయితే వచ్చింది కానీ ఆయన ఇంకా పదవి బాధ్యతలు స్వీకరించలేదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు స్పందించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం ఖచ్చితంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ శివ, మనం విజువల్స్లో చూస్తున్నాము కోడిగుడ్లు కూడా ఇంటిపైన విసిరేస్తున్న పరిస్థితి అవన్నీ చూస్తున్నాము. మొత్తానికైతే పరిస్థితి అంతా అదుపులోకి వచ్చినట్టు అనుకోవచ్చా కొడాలి నాని ఇంటి దగ్గర? అంటే ప్రస్తుతానికైతే అటు కొడాలి నాని నివాసం గుడివాడలో, ఇటు విజయవాడలో వంశీ ఇద్దరు నివాసాల వద్ద కూడా ప్రస్తుతం అయితే పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం జరిగింది. పోలీసులు 2 చోట్ల బలగాల్ని మోహరించారు. అటు గుడివాడలో కృష్ణా జిల్లా పోలీసులు, ఇటు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఇరువురు కూడా పరిస్థితిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ ఇచ్చారు తెలుగు యువత శ్రేణులు. కోడిగుడ్లు రాళ్లతో కొడాలి ఇంటిపై దాడి చేశారు. కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు. కొడాలి రాజకీయ సన్యాసం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. నాని ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నాని రాజకీయ సన్యాసం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు.
ఉద్యోగాలు